రాజముద్రను ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కా నెరవేరుస్తుందంటున్న మానాల మోహన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఒకటే వైపు చూస్తుంది రిజల్ట్. జూన్ 4న రానున్నటువంటి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి మాత్రం నెలకొంది. అయితే నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే దానిపైన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ వ్యాప్తంగా గత 6 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోతుందని ప్రజలు నమ్మిండ్రు. జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజలు నమ్మకంతో ఓటేసినటువంటి పరిస్థితిని మేము గత 20 రోజులుగా గమనిస్తున్నాం. ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంచనాలు సుమారు 12+ గెలవడానికి అవకాశం ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. 100% అది నిజమవుతుంది. ఎందుకంటే ప్రజల లోపల ప్రధానంగా ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలతో మమేకమవుతున్న విధానాన్ని ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇదంతా ఒక పక్క అయితే, మరొక పక్క ఈ జిల్లాలో ఈ నియోజకవర్గం పార్లమెంటుకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఒక అనుభవజ్ఞుడైనటువంటి జీవన్ రెడ్డి గారిని, అంతేకాకుండా ఒక అసమర్థుడు 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటేనే తెలియనటువంటి ఒక వ్యక్తిని మధ్య పోటీ నడిచినటువంటి పరిస్థితి. ప్రజలు నమ్మిర్రు. ఒక్కసారి ఈయనకు అవకాశం ఇస్తే మన ప్రాంతం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, ఇక జీవన్ రెడ్డి లాంటి అనుభవజ్ఞని తీసుకొచ్చుకుంటే మరింత ముందుకెళ్తుంది అని ఒక నమ్మకాన్ని కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. కారణం ఏంటంటే అందులో ప్రధానంగా దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా విషయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్ళినాం. అందులో ముఖ్యంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, అదేవిధంగా పస్ బోర్డు విషయంలో కావచ్చు, బీడీ కార్మికుల విషయంలో, గల్ఫ్ కార్మికుల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించిన విధానాన్ని ప్రజలు నమ్మిర్రు. దానన్నిటికీ ఫలితం రేపు రాబోతుందని భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఒక అసమర్థుడి పైన అనుభవజ్ఞుడి విజయంగానే నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అదే జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది. అది నిజామాబాద్లో మళ్ళీ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి అరవింద్ కూడా బీజేపీ మానియాతో ఎక్కువ ఓట్లు పడ్డాయని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా బాజిరెడ్డి గోవర్ధన్ చివరి క్షణంలో సైలెంట్ అయ్యారు. ఈ సైలెంట్ కావడం వల్ల, అంటే సైలెంట్ పోలింగ్ జరిగిందని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎటు వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే దాంట్లో అది బహిరంగ రహస్యం. బీఆర్ఎస్ బీజేపీలకు సంబంధించిన విషయంలో మేము ఎన్నికల కంటే ముందట, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా మేము చెప్తున్నటువంటి విషయం అదే. ఎక్కడ అవసరాలు ఎవరికి పడతాయి. ఉదాహరణకు ఒక దగ్గర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ అవసరం పడితే అక్కడ బీజేపీ సైలెన్స్ అయినటువంటి పరిస్థితి. ఇవాళ అధికారంలో లేరు కాబట్టి టీఆర్ఎస్ నేరుగా బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. మన పార్లమెంటు పరిధిలో అంటే వందలాది గ్రామాలలో బీఆర్ఎస్ బీజేపీ ఒకే చెట్టు కింద కూర్చొని క్యాన్వేసింగ్ చేసి మాకు వేయకుంటే వేయకపోతే బీజేపీకి వేయమని చెప్పినటువంటి సంఘటనలు మనం కోకోలు మీ పత్రికలకు కూడా తెలిసినటువంటి విషయం. ఖచ్చితంగా ఎవరు నమ్మినా నమ్మకున్నా మేము మొదటి నుంచి చెప్తున్నది ఒకటే విషయం, బీఆర్ఎస్ బీజేపీ అనేటి 2 ఒకతాను ముక్కలే. అవి ఎప్పటికీ ఒకటే అని చెప్పినాం. వాళ్ళన్నిటినీ కూడా గుర్తించారు. వాళ్ళిద్దరు ఒక్కటైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు గ్యారంటీగా ఉంది. ఖచ్చితంగా జనం ఈ ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్నదంటే ఇక్కడ నిలుచున్నటువంటి క్యాండిడేట్ కావచ్చు, సాక్షాత్తు వాళ్ళ మాజీ అధ్యక్షుడు ఆయన బండి సంజయ్ కావచ్చు, ఇద్దరు కూడా స్థానికంగా శాసనసభ ఎన్నికల్లో ఓటమి గురి చేశారు. నిజంగా బీజేపీ బలంగానే ఉంటే ఎందుకు వీళ్ళిద్దరు ఓడిపోయినారు అనేది నేను ఈ
పత్రిక ద్వారా నేను క్వశ్చన్ చేస్తున్నా, ఛానల్ ద్వారా. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నామంటే ఆ వాతావరణం ఎప్పుడు లేదు. ప్రజలు అభివృద్ధిని, అవసరాలను గుర్తించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో వాళ్ళు అనుకున్న రిజల్ట్ వాళ్ళకు ఉల్టా అవుతుందని నేను నమ్ముతున్నా. అది నిజం కూడా. ఇది మొత్తానికైతే తెలంగాణలో ఈ వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో 12కు పైగా సీట్లను గెలుస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. ఇక ఈ రాజముద్ర విషయంలో కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒకటే వ్యతిరేకిస్తుంది. తన తండ్రి కేసీఆర్కి ఎక్కడ పేరు పోతుందో అనే విషయం పైన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరమే రాజముద్రను విడుదల చేస్తామని చెప్పేసి మానాల మోహన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.